చింటూ రోహిణిని ఇంటికి తిరిగి తీసుకొచ్చి గుండె పగిలే నిజాలు అందరి ముందు బయట పెట్టేసిన సుశీలమ్మ. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? మరి ఇంత నిజం బయట పెట్టిన తర్వాత రోహిణిని మనోజ్ని అసలు సుశీలమ్మ ఎలా కలపబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే నేను ఇప్పుడు ఒక మంచి శారీ కలెక్షన్ మీకు చూపిస్తూ ఈ వీడియోనైతే వివరించబోతున్నాను. మరి రాబోయే కథలో ఏం జరగబోతుందన్నది మీకు వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ప్రభావతితో అయితే అంటూ ఉంటుంది కామాక్షి, నీకు ఈ విషయం తెలుసా వదినా? మనోజు తాగి పోలీస్ స్టేషన్లో దొరికిపోయాడంట. ఏంటి, వాడు తాగి పోలీస్ స్టేషన్లో దొరికిపోయాడా? అయ్యో, నా పెద్ద కొడుకు ఒక మహారాజులా బ్రతుకుతాడు అనుకున్న నా పెద్ద కొడుకు ఈరోజు ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడో వాడికి గతి పట్టడానికి నేను కూడా ఒక కారణమయ్యాను. గొప్పవాడిగా చూడాలి అనుకున్నాను. కానీ వాడిని ఈరోజు ఏమి చేతగాని వాడిలా, భార్య చేతిలో ఓడిపోయిన దద్దమ్మలా నేను వాడిని చూడవలసిన పరిస్థితి వచ్చిందే అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి, వదిన నువ్వు ఇక్కడ ఉంటే వాడు అలానే అయిపోతాడు. వాడి పక్కన రోహిణి లేదు, వాడికి నువ్విష్టం, నీ తర్వాత రోహిణి ఇష్టం. ఇద్దరు వాడిని వదిలేసి ఎవరికి వారుగా వచ్చేశారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? అలా అని నేను ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడలేను, నేను వెళ్ళలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి, నాన్న షీలా డార్లింగ్ని పిలవాలి అనుకుంటున్నాను. ఏంట్రా ఇప్పుడు అమ్మ ఎందుకురా? ఇప్పుడు నానమ్మ రాకపోతే ఇక్కడ సమస్యలు సర్దుమణిగేలా లేవు. పెద్ద మనిషిగా నానమ్మ మాత్రమే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు. సరే, ఏమో ఏం జరుగుతుందో నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇక ఫోన్ అయితే చేస్తాడు వాళ్ళ నానమ్మకి. షీలా డార్లింగ్ అని చెప్పేసి ఫోన్ చేసి మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా సుశీలమ్మకి చెప్తాడు బాలు. అయితే సరే నేను చూసుకుంటాను, నేను వస్తున్నాను అని చెప్పేసి సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఏమన్నారు అమ్మమ్మ గారు అని చెప్పేసి మీనా అడుగుతూ ఉండగానే వస్తానంది. ఖచ్చితంగా షీలా డార్లింగ్ వస్తుంది. షీలా డార్లింగ్ వస్తేనే ఇంటి సమస్యలు ఒక కొలుక్కొస్తాయి. చూసావు కదా వాడి పరిస్థితి ఏమైందో. వాడు ఫుల్గా తాగి చివరకు పోలీస్ స్టేషన్లో చొక్కా లేకుండా కూర్చున్నాడు. ఆ క్షణం వాడిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. మీరు అలానే అంటారులే, మీకు మీ అన్నయ్యకి కష్టం వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటారు. కాస్త వాళ్ళు మామూలుగా ఉంటే మళ్ళీ వాళ్ళని ఏదో ఒకటి అంటూ వాళ్ళ మీద విరుచుకు పడిపోతారు. మీకు అలవాటే కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళని అలా వదిలేయమంటావా? నేనెందుకు అలా చెప్తాను? అమ్మమ్మ గారు వస్తున్నారు కదా, ఖచ్చితంగా పరిష్కారం అయితే దొరుకుతుంది. మరి రోహిణి ఎక్కడున్నట్టు? రోహిణి ఇంకెక్కడుంటుంది? ఆ విద్య దగ్గరే ఉంటుంది. రోహిణి అంతకు మించి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే ఈలోగానే శృతి వచ్చి, మీనా ఏంటి ఈ ఇంటి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. అదే అమ్మమ్మ గారు వస్తారంట. అవునా? అమ్మమ్మ గారు వస్తే ఖచ్చితంగా ఈ ఇంటి పరిస్థితి మారుతుంది. అప్పుడైనా ఈ ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుందేమో. ఈ ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటే నాకు నచ్చడం లేదు. ఏదైనా కుంట బద్దలు కొట్టినట్టుగా నిజాలు బయటపడిపోవాలి. ఆ తర్వాత క్షమించి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని ఎవరికి వారుగా విడిపోయి ఇక అలా దూరంగా వెళ్ళిపోతే సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. అందరూ బాధపడుతూ కూర్చోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండగానే శృతి, ఏం కాదు, ఖచ్చితంగా అత్తయ్య తిరిగి వస్తారు. అత్తయ్య అలాగే రోహిణి ఇద్దరు ఇంటికి వస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ గారు వాళ్ళిద్దరిని ఇంటికి తిరిగి తీసుకొస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అలా మీనా పని చేసుకుంటూ ఉంటుంది. బాలు ట్రిప్కి వెళ్తాడు. ఇంకెవరు ఎక్కడికి వెళ్ళినా సమస్య ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ మనసు అంతా కూడా ఇంట్లో ఉన్న సమస్యల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇలా ఆ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉండగానే ఇక సుశీలమ్మ బయలుదేరి రాణి వస్తుంది. సుశీలమ్మ ఇక ఇంటికి వచ్చేసరికి, అమ్మ వచ్చావా అని చెప్పేసి అంటూ ఉండగానే, వచ్చానురా. ప్రభావతి ఎక్కడా? ప్రభ కామాక్షి ఇంట్లో ఉంది. ఏంట్రా ఇలా తయారయ్యారేంటి?
ఒకరికొకరు ఎవరికీ కాకుండా ఇలా ఎవరికి వారుగా ఉంటే రేపొద్దున పరిస్థితులు ఎలా మారుతాయి, ఈ ఇల్లు ఎలా చక్కదిద్దుతారు, ఇంట్లో పెద్దవాళ్ళే అలిగి కూర్చుంటే ఈ ఇంట్లో పరిస్థితులు ఎలా చక్కబడతాయిరా? నన్నేం చేయమంటావమ్మా? ప్రభా గురించి నీకు తెలుసు కదా, అది ఎప్పుడు ఎవరి మాట విన్నది కనుక దాని కారణంగానే ఈరోజు ఈ ఇంటి పరిస్థితి ఇలా మారిపోయింది. అది ఎప్పుడు డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడుతూ చివరికి ఆ మనోజ్ గడి జీవితాన్ని నాశనం చేసేసింది. ఇక పెద్ద కోడలు రోహిణి చేతిలో మోసపోయి మా ఎవ్వరి ముందు తలెత్తుకుని నిలబడలేక ఇక కామాక్షి ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మీనాని బాలుని తక్కువ చేసి మాట్లాడింది. ఇక రోహిణిని నెత్తిన పెట్టుకుని రోహిణి గొప్పింటి అమ్మాయి అంటూ మీనా చేత రోహిణికి సేవలు చేయించాలని చూసింది. బాలు పడనివ్వడు కాబట్టి సరిపోయింది, లేకపోతే రోహిణి దగ్గర మీనాని పని మనిషిగా మార్చేసేది. ఈ ప్రభాకి ఇలాంటి ఆలోచన ఉండబట్టే ఆ రోహిణి అలా మోసం చేసింది. సరేలే, నువ్విప్పుడు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని చెప్పేసి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఇంటికి వస్తావా, లేకపోతే డైరెక్ట్గా వాడిని విడాకుల నోటీస్ పంపించమంటావా? ఏంటి వయసులో నీకు పంతం, నోరు మూసుకుని ఇంటికి రా అని చెప్పేసి ఇక కామాక్షి ఇంటికి వెళ్ళి సుశీలమ్మ అయితే చెప్తుంది, వస్తాను అత్తయ్య, వస్తాను అని చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తుంది ప్రభావతి. అత్తయ్య అంటే ఎంత భయమో పిన్ని, నిజంగా మీరు చాలా గ్రేటు. లేకపోతే ఈవిడి గారు ఎవ్వరి మాట వినదు. మీ మాట వినగానే ఒక్కసారే మీ వెంట వచ్చేస్తానంటూ ఎలా వచ్చేస్తుందో చూసారా? లేకపోతే నేను ఊరుకుంటానా? ఈ వయసులో వాళ్ళు పిల్లల కాపురాల్లో ఏదైనా కలతలు వస్తే చక్కదిద్దాలి. వాళ్ళే ఎవరికి వారిగా విడిపోతే ఎవరు చక్కదిద్దుతారు అని చెప్పేసి సుశీలమ్మ ఇక అక్కడ ప్రభావతిని ఇంటికి పంపించి, నేను బయటికి వెళ్తాను, నేను వచ్చే వరకు అక్కడే ఉండండి అందరూ, ఎవరి పనులు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవడం కాదు. చెప్పు ప్రభా, ఇంటికి నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పేసి సుశీలమ్మ కోపంగా ఇక బయలుదేరి రోహిణి దగ్గరికి వెళ్తుంది. అలా రోహిణి దగ్గరికి వెళ్ళేసరికి ఇక రోహిణి అయితే అమ్మమ్మ గారు అని చెప్పేసి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వద్దు, నీ కన్నీళ్ళు కరగడానికి నేనేమి ప్రభావతిని కాదు, నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మడానికి. ప్రభకి నీ గురించి సగమే తెలుసు, కానీ నీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను. అమ్మమ్మ ఏమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నీ కొడుకు ఎక్కడా అని చెప్పనేసరికి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అమ్మమ్మ ఏం మాట్లాడుతున్నారు? అవును, నీ కొడుకు ఎక్కడా, నిన్ను కన్నా నీ తల్లి ఆ సుగుణమ్మ ఎక్కడా అని చెప్పేసి అంటూ ఉండగానే, సుగుణమ్మ? అమ్మమ్మ గారు ఏంటి ఇంకా నా దగ్గర కూడా నిజాలు దాచిపెట్టాలని చూస్తున్నావా? మీ ఊరికి మా ఊరికి ఎంత దూరమే, కానీ నువ్వు చాలా తెలివిగా డ్రామా ఆడి నన్ను బోల్తా కొట్టించి నా కోడల్ని బుట్టలో వేసుకుని నా మనవడిని మోసం చేస్తావా? నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? అసలు ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి రోహిణి చెంప అక్కడే పగలగొడుతుంది. ఇక సుశీలమ్మ అయితే పద ఇంటికి, నీ కొడుకుని తీసుకునిరా. ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసింది. నన్ను చెంప దెబ్బ మాత్రమే కొట్టారు, కానీ అక్కడికి వస్తే అత్తయ్య నన్ను చంపేస్తుంది. ఈ నిజం అత్తయ్యకి తెలిస్తే ఇక నన్ను ఎప్పటికీ క్షమించదు. తప్పులు చేసే ముందు, అబద్ధాలు చెప్పే ముందు ఈ జ్ఞానం ఏమైంది? ఇప్పుడు మీ అత్తయ్య క్షమించదని తెలిసిందా? మరి కొంతకాలానికైనా ఈ నిజాలు బయటపడతాయి కదా. ఇప్పుడు నువ్వు డబ్బు విషయంలో మోసం చేసినట్టే ఇక ఆ రోజు నీ మొదటి పెళ్లిని దాచిపెట్టి బిడ్డను కూడా దాచిపెట్టి నువ్వు మనోజ్ని ఇంకా మోసం చేస్తావని వాడు తెలుసుకుంటే వాడు ఏమైపోతాడో తెలుసా నీకు? వాడు అమాయకుల్లా దొరికాడా నీకు మోసం చేయడానికి? నోరు మూసుకొని నీ కొడుకు చింటూని తీసుకుని బయలుదేరు అని చెప్పేసి అంటూ ఉండగానే సుగుణమ్మకి ఫోన్ చేసి చింటూని పంపించమంటుంది. అమ్మా ఏమైంది? అదే అమ్మమ్మ గారు వచ్చారు. ఏంటమ్మా, నువ్వు నీ కూతురు గురించి బాగానే నిజాలు దాచిపెట్టావు. బాలు వచ్చి మన పక్క ఊర్లోనే ఉంటున్నారు మీరని చెప్తే నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. బాలు నాకు ఫోన్ చేసి మొత్తం అన్నీ చెప్పాడు. అప్పుడే నేను నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. నువ్వు ఇక మా పక్కన ఊర్లోనే ఉంటావని, మీ అమ్మ పేరు సుశీలమ్మని, అలాగే నీ కొడుకు చింటూ అని ఈ మధ్య కాలంలోనే వాళ్ళను తీసుకుని దూరంగా వచ్చేసావన్న విషయాలు పూర్తిగా ఎంక్వైరీలో తెలిసాయి. అప్పుడే నేను బయలుదేరే ముందే తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక నీ ఆటలు నా దగ్గర కాదు, నోరు మూసుకుని ఇంటికి బయలుదేరండి అని చెప్పేసి ఇక సుశీలమ్మని గట్టిగా 4 మాటలని ఫోన్ పెట్టేసి ఇక రోహిణిని తీసుకుని బయలుదేరుతుంది. చింటూ కూడా వస్తాడు. అమ్మ
ఈరోజు నువ్వు నన్ను ఇంటికి తీసుకువెళ్తున్నావా? ఇంకెప్పుడు నీతోనే ఉంటానా నేను అని చెప్పేసి చింటూ అంటూ ఉంటాడు. రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా సుశీలమ్మ అయితే మాత్రం ఇంకెప్పటికీ మీ అమ్మతోనే ఉంటావురా, ఇలాంటి పసివాడిని వదిలేసి వాడిని ఎలా బాధ పెట్టాలనిపించింది. నీ స్వార్థం, నీ సుఖం నువ్వు చూసుకుంటే నీ కడుపున పుట్టిన వాడి భవిష్యత్తు ఏమైపోతుంది అనుకున్నావు అని చెప్పేసి ఇక గట్టిగా తిడుతూ ఇంటికి తీసుకుని వస్తుంది. అలా వచ్చేసరికి ప్రభావతి ముందు రోహిణిని మాత్రమే చూస్తుంది. అత్తయ్య, అది నా గడపలో అడుగు పెట్టడానికి లేదు. మీరు నన్ను రమ్మన్నారు కాబట్టి మీ మీద నా గౌరవంతో ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ అది ఇక్కడ నా ముందు ఉంటే మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నోరు మూసుకుని ఇక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరందరూ నేను చెప్పేది వినడం తప్ప ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. రోహిణి, వాడిని కూడా లోపలికి తీసుకురా అని చెప్పేసి సుశీలమ్మ అంటూ ఉంటుంది. ఈలోగానే చింటూని తీసుకుని రోహిణి లోపలికైతే వస్తుంది. అలా వచ్చేసరికి ఇక ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. రోహిణి, తను చింటూ కదా? ఏరా చింటూ? ఏంటి డార్లింగ్, ఏంటి షీలా డార్లింగ్, చింటూని తీసుకొచ్చావేంటి? మీరు కాసేపు మాట్లాడొద్దని చెప్పాను. అది నీకు కూడా వర్తిస్తుందిరా బాలు, నువ్వు కూడా మాట్లాడుకు. అమ్మో, షీలా డార్లింగ్ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఏదైనా అంటే కొట్టేలా ఉంది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు మీనాతో. మీరు కాసేపు ఆగండి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏ ప్రభా, నువ్వు కోట్లు ఉన్నాయని చెప్పగానే ఆ కోట్లు ఎక్కడున్నాయి? అసలు ఆ ఆస్తులకి వీలు నామాలు, అలాగే ఇక డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడున్నాయి? నీ కన్న వాళ్ళు ఎవరు? నీకు అన్యాయం చేసిన నీ కన్న వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా అని నువ్వు ఎందుకు అడగలేదు? ఆ రోజు నీ కళ్ళు మూసుకుపోయి ఇది చెప్పిన కోట్లకి నోరు తెర్రేసి కోట్ల ఆస్తుందని చెప్పేసి దీన్ని నీ ఇంటి కోడలుగా చేసుకున్నావు. కానీ చివరికి ఇది నిన్ను కోట్లున్నాయని మాయ చేసి బ్రతికి లేని తండ్రిని ఇక బ్రతికున్నాడని చెప్పి ఉన్న తల్లిని చంపేసింది. దీనికి తల్లి ఉంది, అలాగే ఇక ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీనికి పెళ్ళి కూడా అయిపోయింది. దీనిది ఇప్పుడు మనోజ్తో రెండో పెళ్ళి. ఏమీ తెలుసుకోకుండా కోట్లున్నాయని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి వీడికి కట్టబెట్టావు. వీడు కూడా గుడ్డి వాళ్ళలాగా ఇదిగో దీన్ని నమ్మి ఇప్పుడు మోసపోయాను అంటూ చేతగాని వాళ్ళ ఏడుస్తూ కూర్చున్నాడు. ఎప్పుడు వీడికి అమ్మ కొంగు పట్టుకుని తిరగడం తప్ప ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో, అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పుడు వీడికి తెలియదు. ఎప్పుడు అందరి చేతిలో మోసపోతూనే ఉంటాడు. వీడికి అసలు అని చెప్పేసి కొట్టబోతూ ఉంటుంది నెత్తి మీద ఒకటి. అత్తయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. రోహిణి, అవును, రోహిణి ఒక బిడ్డకు తల్లి. కానీ వీడి జీవితాన్ని నాశనం చేసి తన సుఖం తను చూసుకుని తన కన్న తల్లి దగ్గర వీడిని వదిలేసి వీడి కోసం ఏదో నెల కాస్త డబ్బు పంపిస్తూ వీళ్ళని అనాథల్లా వదిలేసింది. ఇది నీకు భయపడి, అలాగే మనోజ్ని ఇష్టపడి దీని జీవితం వాళ్ళమ్మ నాశనం చేసేసిందని మొదటి పెళ్లితో రెండో పెళ్లితో జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో ఇన్ని అబద్ధాలు ఆడి ఇక నీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నిన్ను మోసం చేసింది. మరి ఇంతలా మోసం చేసిన ఆడదాన్ని మీరు ఎలా ఇంట్లోకి తీసుకొచ్చారు? ఇప్పటి వరకు డబ్బు విషయంలోనే మోసం చేసిందనుకున్నాను. కానీ రెండో పెళ్ళమ్మాయి, బోనస్గా ఒక కొడుకు కూడా. ఇలాంటి ఆడదాన్ని నా కొడుకు భార్యగా నేను ఎలా ఉండనిస్తాను? బయటికి పంపించేయండి అత్తయ్య, ఇది నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు, లేకపోతే నేను చంపేస్తాను అని చెప్పేసి చెంప పగలగొడుతుంది. చాలు ప్రభావతి, ఇంకా కూడా ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితిలోనే కూడా నువ్వు రోహిణి మీద చేయి చేసుకోవడానికి లేదు. రోహిణి ఈ ఇంటి కోడలు. రోహిణి నిజాలన్నీ దాచిపెట్టడానికి కారణం తన జీవితాన్ని నిలబెట్టుకోవాలని ఆశ. నీకున్న డబ్బు పిచ్చి. నిజం బయట పెడితే ఇప్పట్లాగే బయటకు గెంటేస్తావనే భయం. ఇవన్నీ కూడా తనని నీ ముందు నిజం బయట పెట్టకుండా చేశాయి. తను చేసింది తప్పే, తప్పు కాదు పాపం. ఎందుకంటే మొగుడిని మోసం చేసింది. ఎంతగానో నమ్మి ఇక కూతురులాగా మిగతా కోడల్ని గాలి కుదిలేసి ఇక దాన్ని మాత్రమే నెత్తిన పెట్టుకున్న నిన్ను మోసం చేసింది. అలాగే ఇక అన్ని విధాలుగా కుటుంబాన్ని మోసం చేసింది. ఇంత మోసగత్తని ఎవ్వరూ ఇంట్లో పెట్టుకోరు, తరిమేస్తారు. కానీ నువ్వు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చేసిన తప్పుల్లో సగభాగం పైగా నీది, నీ కొడుకుదే పొరపాటు ఉంటుంది. మీ ఇద్దరు చేసిన పాపాలు, మీ ఇద్దరికున్న డబ్బు పిచ్చి, నీకున్న స్వార్థం ఈరోజు దీని
చేత ఇలా మోసాలు అబద్ధాలు చెప్పించే పరిస్థితిని క్రియేట్ చేసింది. ఆ భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అతనికి తెలుసు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్లకు శిక్ష ఏదో రూపంలో ఇస్తాడు. మీనాని ఎంతగా ఏడిపించావే నువ్వు? మీనాని ఎప్పుడైనా కోడల్లా చూసావా? అదే రోజైనా నీకు మనిషిలా కనిపించిందా? డబ్బు లేదని దాన్ని ఎప్పుడూ బాధ పెడుతూనే వచ్చావు. నువ్వు దాన్ని ఎప్పుడూ విలువగా చూడలేదు. అది నిజాయితీగా బ్రతికింది. అబద్ధాలు మోసాలు ఏమీ చేయకుండా దాన్ని బ్రతుకునేది చాలా జాగ్రత్తగా మలుచుకుంటూ వచ్చింది. కానీ నువ్వు దాన్ని కానీ బాలుని కానీ ఎప్పుడూ లెక్క చేయలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళని తప్పు పడుతూ వచ్చావు. అలాగే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలని చెప్పి కోరుకున్న ఆడదానివి నువ్వు. అందుకే భగవంతుడు చుడి తిరిగి నీకు ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి సమస్యను, ఇలాంటి కోడల్ని ఇచ్చాడు. కాబట్టి ఇక రోహిణిని బయటికి వెళ్ళమనడానికి లేదు. రోహిణి తన కొడుకుతో సహా ఇక్కడే ఉంటుంది. మనోజ్ భార్యగా ఉంటుంది. హేరా మనోజ్, రోహిణిని నువ్వు ఇష్టపడుతున్నావు కదా? అవును, ఒకప్పుడు ఇష్టపడ్డ మాట నిజమే. కానీ ఇప్పుడు నాకు రోహిణి అంటే ఇష్టం లేదు. ఏ, అప్పుడు ఇష్టపడ్డావు, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? డబ్బు విషయంలో మోసం చేసింది. డబ్బు విషయం పక్కన పెడితే రెండో పెళ్ళి అన్న విషయం మోసం చేసి ఈ చింటూ గాడిని పరాయి వాడిగా చూసి ఈ చింటూ ఎవరో తెలియనట్టు యాక్టింగ్ చేసింది. కానీ చింటూ కూడా తన కొడుకే అని, పైగా రెండో పెళ్ళి అమ్మాయి అని తెలిసిన తర్వాత తనని నేను అసలు ఎలా క్షమిస్తాను? నోరు ముయిరా బడుద్దాయి. క్షమించకపోతే ఏం చేస్తావు? మీ అమ్మ చెప్పిన మాటలు నమ్మి మీ అమ్మ కొంగు పట్టుకుని తిరిగి డిగ్రీల మీద డిగ్రీలు చేసి బోర్డు మీద రాసుకోవడం తప్ప ఎందుకు పనికి రాకుండా తయారయ్యావు. ఏదో రకంగా నీకు పెళ్లి చేసి నీకొచ్చిన కట్నంతో నిన్ను కోటేశ్వరుని చేయాలనే ఒక దుర్బుద్ధితో మీ అమ్మ ఇలాంటి పనులు చేసి ఇక చివరకు నీ జీవితాన్ని నాశనం చేసింది. దీని చేతిలో నీ జీవితాన్ని బలిపశువుని చేసింది. మీరు కొంతకాలం కలిసి కాపురం చేశారు, కలిసి ప్రయాణం చేశారు. రోహిణి చేసిన తప్పుల్ని ఒప్పుల్ని క్షమించాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే రోహిణి తప్పులు చేయడానికి వెనుక మీ తల్లి కొడుకుల ప్రమేయం చాలా ఉంది. మీ ఇద్దరు చేసిన తప్పుల్ని రోహిణి ఇక వాటిని మరింతగా ఎక్కువ చేస్తూ రోహిణి బుద్ధిని చూపించింది. మీరు చేసిన తప్పులకి శిక్షగా ఆ భగవంతుడు రోహిణిని మీ జీవితంలోకి పంపించాడు. మీకున్న అహంకారాన్ని తగ్గించడం కోసమే ఈరోజు ఇలాంటి పరిస్థితి మీకు వచ్చింది. కాబట్టి రోహిణిని కానీ అలాగే వీడిని కానీ ఇంట్లోంచి పంపించడానికి లేదు. నీకు బోనస్ కావాలి కదా, అదే ఆస్తి. నీకు కోట్ల ఆస్తి కావాలి కదా ప్రభావతి. నీకు వీడికి కోట్ల ఆస్తి వీడే. ఇక నుంచి ఈ ఇంటి వారసుడు వీడే. ఎందుకంటే మనోజ్కి మొదటి బిడ్డగా ఇక వీడే ఉండబోతున్నాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు బాలు మీనా వీడిని చాలాసార్లు దత్తత తీసుకోవాలనుకున్నారు. వాళ్ళది మంచి మనసు కాబట్టి అనాథగా వీడిని వదిలేయకూడదు అనుకున్నారు. కానీ వీడు ఈ ఇంటికి రావాల్సిన వాళ్ళే అని చెప్పేసి వాళ్ళకేం తెలుస్తుంది. కానీ ఇక నుంచి వీడు ఇక్కడే ఉంటాడు. మనోజ్ బిడ్డగా ఉంటాడు. వీడికి అన్యాయం జరగడానికి లేదు. మీ అందరూ చేసిన పాపాలకి వీడెందుకు బలైపోవాలి? వీడి జీవితం ఎందుకు నాశనం కావాలి? ఇక రోహిణిని వెళ్ళిపోమనే హక్కు ప్రభావతికి కానీ మనోజ్కి కానీ లేదు. ఎన్ని తప్పులు చేసినా రోహిణిని సచ్చినట్టు క్షమించాల్సిందే. ఇక మీదట తప్పులు చేసే అవకాశం ఇంకెవరికి ఇవ్వకూడదు. ఒకరిని నెత్తిన పెట్టుకుని ఇంకొకరిని తక్కువ చేసి చూస్తే జీవితాలు ఇలానే మారిపోతాయి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి మీనాని తక్కువ చేసి మాట్లాడి రోహిణి ఇప్పుడు చేసిన తప్పులకి వేలెత్తి చూపిస్తూ చింటూని ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి కనుక మీలో ఎవరైనా తీసుకొచ్చినా చింటూని ఈ ఇంటి మనిషి కాదు అని, ఇక అలాగే నువ్వు ఎవరికి కన్నావో ఏంటో అని చెప్పేసి రోహిణి విషయంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే నేను మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితిలోని క్షమించను. ఇక్కడ ఈ ఇంట్లో రోహిణి ఉంటుంది. రోహిణి ఇక్కడే ఉంటుంది. రోహిణి కొడుకు ఇక్కడే ఉంటాడు. ఇక మనోజు వాడిని కొడుకుగా దాన్ని భార్యగా ఒప్పుకుంటాడు. ఆ గదిలో కలిసి ఉండడం కలిసి ఉండకపోవడం అది వాళ్ళిష్టం. దాంట్లో నేనేం చెప్పలేను. కోపాలు తాపాలు తగ్గిన తర్వాత ఇది పూర్తిగా మారిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాడే అర్థం చేసుకుంటాడు. వీళ్ళ కాపురంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించడానికి లేదు. కోట్ల ఆస్తి అన్నావు, కోట్లు విలువ చేసే మనవడు నీ దగ్గరకు వచ్చాడు. రేపటి నుంచి నీ చుట్టూ నానమ్మ నానమ్మ అంటూ తిరుగుతూ ఉంటాడు. ఇక వాడిని చూసుకుంటూ బ్రతికే వాడిని ఇంట్లోంచి పంపించాలని నీ కొడుకు తలరాతని మళ్ళీ మార్చాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈ రోజు కన్నా
గట్టి బుద్ధి ఆ తర్వాత నీకు వస్తుంది. మీనా జీవితంతో ఆడుకున్నందుకే ఈరోజు నీ పెద్ద కొడుకు, నీకు ఇష్టమైన పెద్ద కొడుకు లైఫ్ ఇక రిస్క్లో పడింది. ఇప్పుడు ఇంకా ఇంకా నువ్వు అందరి జీవితంతోని ఆడుకుంటే ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక నుంచి రోహిణి ఇంట్లోనే ఉంటుంది. తనకి బుద్ధి చెప్పి తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇక సుశీలమ్మ మొత్తం నిజాలు బయట పెట్టడమే కాదు, రోహిణి చంప మనోజ్ చంప పగలగొట్టి రోహిణికి, ప్రభావతికి, మనోజ్కి కూడా చాలా పెద్ద షాక్ అయితే ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.